తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడి నియామకానికి ముహూర్తం ఖరారైంది. కాంగ్రెస్ అధిష్టానం ఈ నెల 28న కొత్త అధ్యక్షుడిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం చలామణి అవుతుంది. పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా పరిశీలనలో ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా వీరిలో ఒకరిని అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. పిసిసి అధ్యక్షుడిగా జూలై 7వ తేదీతో రేవంత్ రెడ్డి పదవీకాలం పూర్తయింది. నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆయన ఇప్పటికే ఏఐసిసికి తెలియజేశారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం అప్పటి నుంచి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీలను పలుమార్లు ఢిల్లీకి పిలిపించి వారి అభిప్రాయాలను తీసుకుంది. తాజాగా గత వారం సైతం వారంతా ఢిల్లీకి వెళ్లి తమ అభిప్రాయాలను తెలియజేసి వచ్చారు. రేపు దశమి కావడంతో ఆ రోజు నూతన సారథిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మధు యాష్కి గౌడ్ కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడికి నియామకానికి ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శాలిని. అంటే ఎప్పటి నుండో గత కొద్ది నెలలుగా ఉత్కంఠ రేపుతున్నటువంటి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి పదవికి సంబంధించి కూడా రేపు దాదాపుగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీలో ఏదైతే చర్చలు జరిపినప్పటికీ కూడా ఎప్పుడూ అది పెండింగ్ పడుతూనే వస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్షుడిగా అంటే సీఎం గా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక కూడా 8 నెలలు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ హైకమాండ్ కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే చాలా సార్లు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇటు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ మంత్రులు ఢిల్లీ వెళ్లి హైకమాండ్ తో కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా ఒక కొలిక్కి రాకుండా అది పెండింగ్ లో పడుతూ వస్తున్న నేపథ్యం. సో ఈసారి ఖచ్చితంగా కొత్త నూతన అధ్యక్షుడిని నియమించాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా దాదాపు కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే ప్రధానంగా సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా అభ్యర్థుల పేర్లు పరిశీలనకు వచ్చాయి. అది దాదాపు ఇటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి అడ్లూరు లక్ష్మణ్ పేరు తెరపైకి వచ్చింది. అదేవిధంగా ఇటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ ఏదైతే మధు యాష్కి గౌడ్ ఆ పేర్లు తెరపైకి వచ్చాయి. అదేవిధంగా ఎస్టీ సామాజిక వర్గానికి కూడా ఇటు ఏదైతే దాదాపుగా దేవరకొండ ఎమ్మెల్యే బాలనాయక్ పేరు కూడా ఇట్లా తెరపై వచ్చిన పరిస్థితి. అదేవిధంగా ఇటు ఎంపీ ఏదైతే మహబూబాబాద్ ఎంపీ పేరు కూడా బలరాం నాయక్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కూడా దాదాపు సామాజిక సమీకరణాలు ఇవన్నీ కూలంకుషంగా అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలించి ఇటు తెలంగాణ నేతలతో కూడా చర్చించి కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే ఈ పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే గత 3 రోజుల క్రితం కూడా ఢిల్లీకి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసిసి ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కూడా ఇటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా విడివిడిగా సమావేశం అయ్యారు. అదేవిధంగా అదే రోజు సాయంత్రం కేసీ వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కూడా కలిసి అంటే ఉమ్మడిగా సమావేశమయ్యారు. సో ఈ నేపథ్యంలో కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా హైకమాండ్ తీసుకుంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు బీసీ అంటే తెలంగాణలో ఇటు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఈ నేపథ్యంలో కూడా బీసీలకి తగిన న్యాయం జరగలేదని కూడా గతంలో వాణి వినిపించిన నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలని కూడా హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే దాదాపు సీరియస్ గా ఫోకస్ పెట్టినటువంటి ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్సీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ గా అధిష్టానం దగ్గర ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా వీరిలో దాదాపు మహేష్ కుమార్ గౌడ్ వైపే దాదాపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా పనిచేస్తూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నారో అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఇటు నేతలు సీనియర్ నేతలు కొంతమంది
కొంతమంది మహేష్ కుమార్ గౌడ్ వైపు కూడా మొగ్గు చూపేట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కూడా దాదాపు మహేష్ కుమార్ గౌడ్కే పిసిసి అధ్యక్ష బాధ్యతలు హైకమాండ్ అప్పచెప్తుందంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా సో రేపు దాదాపు అభ్యర్థిని హైకమాండ్ ప్రకటిస్తుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే గత నెల ప్రకటించాల్సింది, కానీ ఆషాఢ మాసం సందర్భంగా అది పెండింగ్ లో పడుతూ వచ్చింది. సో ఈ శ్రావణ మాసం కూడా ఏదైతే సెప్టెంబర్ 2తో ముగుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా రేపు మంచి ముహూర్తం, మంచి రోజు కాబట్టి దాదాపు రేపు అభ్యర్థిని ప్రకటిస్తారంటూ కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా దాదాపు పిసిసి అధ్యక్షుడు ఇందువల్ల ఉత్కంఠకు తరలిస్తున్నటువంటి పిసిసి అధ్యక్షుడిని కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం రేపు ప్రకటించే అవకాశం ఉందని చెప్పొచ్చు. శాలిని. శ్రీనివాస్, ఒకవైపు మధు యాష్కి గౌడ్ అయితే ఢిల్లీలోనే మఖం వేశారు అన్నట్లు కూడా మనం వార్తలు వింటున్నాం. మరి ఆయన ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకోవచ్చా? మధు యాష్కి గౌడ్ విషయానికి వస్తే మాత్రం మధు యాష్కి గౌడ్ సీనియర్ నేత, అదేవిధంగా ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్నారు. మరొక వైపు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో కూడా సన్నిహిత సంబంధాలు, అంటే ఏదైతే కాంగ్రెస్ ఢిల్లీ ప్రజలతో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ లో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తన వాణి వినిపించడంతో పాటు కాంగ్రెస్ వైపు గట్టిగా ప్రయత్నం చేసిన వ్యక్తి. సో ఈ నేపథ్యంలో కూడా మధు యాష్కి రాహుల్ గాంధీకి మధ్య సన్నిహిత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో కూడా మధు యాష్కి గౌడ్ గత కొద్ది రోజులుగా కూడా ఢిల్లీలో మకాం వేయడంతో పాటు నేతలను ప్రసన్నం చేసుకోవడం, అదేవిధంగా తనకు ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ కూడా ఈ హైకమాండ్ దగ్గర తన అంటే వాణి వినిపిస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికీ మధు యాష్కి గౌడ్ అయితే ఢిల్లీలో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో రేపైతే దాదాపు అంటే కాంగ్రెస్ లో ఒక నానుడు ఉంది, పేర్లు తెర మీదకి వచ్చినా కూడా చివరికి ఆర్డర్స్ ఇష్యూ అయ్యే వరకు కూడా ఎవరు ఏందనేది చెప్పడం అంటే కష్టం. గతంలో మనం ఎక్స్పీరియన్స్ చూసాం. సో ఈ నేపథ్యంలో కూడా రేపు అధికారికంగా అధ్యక్షుడి పేరుని ప్రకటించే వరకు కూడా ఇటు మధు యాష్కి గౌడ లేకపోతే మహేష్ కుమార్ గౌడ అనేది మాత్రం ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ప్రకటించిన తర్వాతకే హైకమాండ్ మధ్యలో ఏముందనేది కూడా ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సో ఇప్పటికీ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు కూడా హైకమాండ్ పెద్దల ఏదే ఆలోచన ఏ విధంగా ఉంది అనే అంశం మాత్రం తెలియదు. కాబట్టి రేపు అయితే ఎవరు పేరు వస్తుంది, ఇటు బీసీ దాదాపుగా బీసీ నేతకే కేటాయించాలని కూడా ఫైనల్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో మరి బీసీ నేతలు